వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఫీజు కట్టలేక చదువు ఆగిపోయే పరిస్థితి ఉంటే వారిని చదివించే సహకారం అందిస్తానంటూ పేద విద్యార్థులకు భరోసా ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ 10 ఏళ్ల నుంచి పేద విద్యార్థులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులను అందజేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పురస్కార కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. వెల్ఫేర్ సొసైటీ మేము సమాజానికి ఏం చేస్తాం, ఉడతా భక్తిగా మేము కూడా ఏదో చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచనతో 10 ఏళ్ల క్రితం దీన్ని ప్రారంభించడం, దీన్ని అంచెలంచెలుగా విస్తరింపజేయడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అంశం. పిల్లలను గుర్తించడం, పిల్లలను ప్రోత్సహించడం, పిల్లలను భుజం తట్టి ముందుకు కదలండి మేమున్నామనేటువంటిది చాలా గొప్పది నా దృష్టిలో. డబ్బు ముఖ్యం కాదు. ఏ ఒక్క మంచి కార్యక్రమం జరిగినా దానికి నాంది మన సిద్దిపేటే ఉంటుంది. నాకు తెలిసి 10 ఏళ్ల క్రితం మాదిగ ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడి ఇలాంటి కార్యక్రమం బహుశా రాష్ట్రంలో ఎక్కడన్నా చేస్తున్నారంటే అది సిద్దిపేటలో అయి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకుంటే అది సామాజిక ఉద్యమమైనా, సామాజిక కార్యక్రమమైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా ఒక మంచి గుణాత్మకమైన మార్పుకు ఎప్పుడు సిద్దిపేట ముందు బాగానే ఉంటుంది. ఎవరన్నా పిల్లలకు ఫీజుకు డబ్బు లేకపోతే చదివించడమో, ఎవరన్నా పిల్లలకు మరీ ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆ కుటుంబాన్ని అండగా నిలబడుతూ ఆ పిల్లల్ని ముందుకు నడిపించే మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్య ఒక అబ్బాయి సడన్ గా నా దగ్గరికి వచ్చి కలిశాడు. గుర్తున్నానా సార్ అన్నాడు. లేదు బాబు అన్నా. ఒక 5 ఏళ్ల క్రితం నేను నీ దగ్గరకు వచ్చాను. 5 సంవత్సరాల క్రితం వస్తే నాకు మీరు సహాయం చేసి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ ఇప్పించారు. నేను చదువుకున్నాను, నా చదువు పూర్తయింది. ఇప్పుడు నాకు సంవత్సరానికి 6 లక్షల రూపాయల జీతం వస్తుంది సార్ అన్నాడు. అని నా దగ్గరకు వచ్చి ఈ నా మొదటి సంవత్సరం జీతం ఈ 6 లక్షల రూపాయలు మీకే ఇస్తున్నా, మీరు సిద్దిపేటలో ఎవరికన్నా పేద పిల్లల చదువులకో, సిద్దిపేటలో ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి పైసలు ఖర్చు పెట్టండి అని ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి. ఆ అబ్బాయి ఇచ్చిన డబ్బులు ఈరోజు సిద్దిపేటలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు, పేదల కోసం వాటిని ఉపయోగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దళిత బిడ్డ మా పెరిక శ్రీను బిడ్డ పెరిక శ్రీజ అమ్మాయి కూడా ఎంబీబీఎస్ సీట్ కొట్టింది చెర్మడ ఆనందరావు కాలేజీలో. నా దగ్గరికి వచ్చి అన్న కొంచెం ఫీజు కట్టుకోవడం ఇబ్బందిగా ఉంది అంటే, డోంట్ వరీ, 5 ఏళ్లు నీ బిడ్డ ఫీజు నేనే కడతాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చాం. ఎవరన్నా ఫీజు లేక చదువు ఆగిపోయే పరిస్థితి ఉంటే నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా వాళ్ళని డాక్టర్ చేయడం కోసం, వాళ్ళని చదివించడం కోసం నా సహకారం కూడా అందిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీకి ఈ సంవత్సరం కూడా మరొక 1 లక్ష రూపాయలు నేను నా తరఫున డొనేషన్ కూడా అందిస్తా. దాన్ని కూడా డిపాజిట్ చేసి ఇంకా బాగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి పేదలకు, నిరుపేద పిల్లలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను.